నార్త ఆదికం కర్మ నిఖిలం ఏన సూత్రితం తస్మై సమస్త వేదార్థ విదే విఖనసే నమః. శ్రీ గోవింద 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 అత భగవతః మహాపురుషస్య శ్రీ మహావిష్ణుః ఆజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్రీ శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే శఖాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే ఆదివరాహ క్షేత్రే శ్రీ వెంకటాచలే స్వామి పుష్కరిణీ తీరే శ్రీ శ్రీనివాస స్వామి దివ్య సన్నిధౌ అస్మిన్ వర్తమానేన వ్యవహారిక చాంద్రమానేన ప్రభవాది షష్ఠి సంవత్సరాణం మధ్యే శుభనక్షత్ర శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ అస్య దేవదేవస్య భగవతః నారాయణస్య శ్రియః పతేః పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీ శేషాచల నివాసినః శ్రీ భూమి నీలా సమేత శ్రీ శ్రీనివాస స్వామినః ప్రీత్యర్థం శ్రీ శ్రీనివాస స్వామి కైంకర్య రూపం అస్య యజమానస్య గోత్రోద్భవస్య అందరూ వారి వారి గోత్రాలను స్మరించుకోవాల్సినది. జన్మ నక్షత్రే జన్మరాశోచాతస్య మీకు జన్మ నక్షత్రము జన్మరాశి స్మరించుకోవాల్సినది. నామధేయస్య ధర్మపత్ని సమేతస్య సహ కుటుంబానాం సహ బాంధవానాం సహ పరివారానాం మీ యొక్క నామధేయము మీ ధర్మపత్ని నామధేయము మీ కుటుంబ సభ్యుల బంధుగణముల పరివార నామధేయములని స్మరించుకొని మీ మీ ప్రార్థనలు అన్నీ స్వామివారికి విన్నవించుకొని నమస్కరించుకొని ప్రార్థన చేసుకోవాల్సినది. సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాణం అభివృద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ పురుషార్థ ఫలసిద్ధ్యర్థం శ్రీ శ్రీనివాస స్వామి సంపూర్ణ కృపాకటాక్ష వీక్షణ ఫలసిద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య సిద్ధ్యర్థం రాజద్వారే రాజముఖే సర్వకార్య అనుకూల సిద్ధ్యర్థం సర్వలోకక్షేమార్థం శ్రీభూమి నీలా సమేత శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహిక కళ్యాణ మహోత్సవాంగం శ్రీవైఖానస భగవచ్చాస్త్రోక్త మార్గేణ ఆచార్యముఖేన అహం కారయిష్యే సర్వం శ్రీ శ్రీనివాస స్వామి అర్పితమస్తు.
తీసుకొచ్చి ఆనంద నిలయం నుండి సంపంగి ప్రదక్షిణలో గల కళ్యాణ మండపానికి తరలివస్తారు. 15వ శతాబ్దంలో తాళ్లపాక వంశస్థులచే ఈ కళ్యాణోత్సవం ఆరంభించబడినట్లు శాసనాల ద్వారా మనకు తెలుస్తూ ఉన్నది. తాళ్లపాక వంశస్థులచే నేటికి కన్యాదాతలుగా వ్యవహరించడం గమనార్హం. సర్వజనులు క్షేమ స్థైర్య ధైర్యాదులతో ఉండాలని, స్త్రీలు ఈ జన్మలోనూ రాబో జన్మలోనూ సువాసినులుగా ఉండాలనే మహాసంకల్పంతో ఏడుకొండల రాయనికి కళ్యాణోత్సవం చేయడం పరిపాటి. ఈ నిత్య కళ్యాణం వల్లనే శ్రీవారికి కళ్యాణ చక్రవర్తి అని, నిత్య కళ్యాణం పచ్చతోరణం అనేటటువంటి జగత్ ప్రసిద్ధి చెందినటువంటి మాట రావడం విశేషం. తిరుమల క్షేత్రం నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతున్నదని ఎంతో ప్రసిద్ధి కదా. ఓం నమో వెంకటేశాయ. అఖిలార్థదాయ నమః శ్రీ వెంకటేశం గురుం నిరుపమగుణ సింధు నిత్యలక్ష్మీ సమేతో నిఖిల నిగమ వేద్యో నిస్తురో వెంకటేశ నిజ చరణ సమర్చాసక్త భక్తౌ గరక్షే నివసతు హృదయే మే స్వాంగిరిభక్తిం వితన్వన్నే త్రిలక్ష్మీ వల్లభారంభా విఖనో మునిమధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. నారాయణం సకమలం సకలామరేంద్రం వైఖానసం మమ గురుం నిగమాగమేంద్రం భృగుమరే చట్రికశ్యప ముఖాన్ మునీంద్రాన్ సర్వాణహం కులగురూన్ ప్రణమామి మూర్ధనా. యస్య ద్వివిరద వక్త్రాద్యః పారిషద్యః ప్రశతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తే గృహం స్మరామి. శ్రీవిష్ణుం శ్రీమహీయుక్తం శాంతం శేషం ఖగాధిపం సుదర్శనాద్యాయుధాని సమస్తాని నమామ్యహం. శ్రియాసమేత శ్రీ పరమహంసస్వరూపిణి శ్రీమతే నారాయణాయ నమః. శ్రీ శ్రీనివాస గురవే మహతే నమోస్తు. ఏవం గురు పరంపరాం ధ్యాత్వా ప్రాణానాయమ్య ఓం భూహం శ్రీ గోవింద 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 మహావిష్ణోరాజ్ఞా ప్రవర్తమానస్య దేవదేవస్య భగవతః నారాయణ ఛత్రపతిః పురుషోత్తమస్య శ్రీమతిలాండకోటి బ్రహ్మాండ నాయక శ్రీ శేషాచల నివాసినః శ్రీ భూమిరాసమేతః శ్రీ శ్రీనివాస స్వామినః ప్రీత్యర్థం సర్వలోకహితార్థం కరిష్యమాణः వైవాహిక మహోత్సవ కర్మణి సత్యోంకూరార్పణ ప్రతిసర్బంధ దేవతారాధన ఆధార కర్మ మధుపర్క మాంగళ్యారాధన ధారణ ప్రధాన లాచ పూర్ణావతి హోమాది ఆచరిత సర్వకర్మసు సర్వోపశుద్ధ్యర్థం వృద్ధ్యర్థం శాంత్యర్థం అభిధం సర్వత్ర ప్రోక్షణార్థం శుద్ధి పుణ్యాహుతిం కృష్యే ఆదౌ కలశారాధనం కృష్యే. దసుత సుమానశే సరసరిత్య పరిపూరితేషో అపోగృహ్ణన్ ప్రతిపాదిశే గుణమిదత్తాగం సుచరకం సుసర్మా ఇదమాప శివా శివతమా శాంతా శాంతతమా శుభా శుభతమా పూతా పుతతమా పుణ్యః పుణ్యతమా మేధ్య మేధ్యతమా అమృత అమృతరసః పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్యస్య రశ్మిభిః పుష్పాదిభిః సర్వతీర్థమభ్యర్చాం సర్వతీర్థలం పుణ్యం పావనం సర్వకారణం విష్ణుపాదోద్భవం శుద్ధం సర్వమంగళదాయన బ్రహ్మణా సంవృతం యచ్చ మంత్రపూతం శుభావహం కావేరే తుంగభద్రా చ కృష్ణవేణీ చ గౌతమి భాగీరథీతి విఖ్యాతాః పంచగంగాః ప్రకీర్తితాః. ఓం ఏతే శతం వరుణగే సహస్రం యజ్ఞాః పాశావితతాః పుత్రాన్ తేభ్యో ఇంద్రసవితోత విష్ణుర్విశ్వే దేవా ముంచంతు మృతస్వస్త్య. కరకే పాంచభూతికమావాహయామి జలే సర్వతీర్జలమావాహమి ముఖే విష్ణుం మధ్యే రుద్రం మూలే బ్రహ్మాణం ఆవాహమి. కుంభే ఓం భూః వరుణమావాహమి ఓం భువః ప్రజిత సమావాహమి ఓం సువః రక్తామృతమావాహమి ఓం భూర్భువస్వః యాతస్పతిమావాహమి గంగాది సర్వతీర్థలాయ నమః వరుణాయ నమః. ఇదమాసనం పాద్యం సమర్ప్యామి అర్ఘ్యం సమర్ప్యామి ఆచమనీయం సమర్ప్యామి పుణ్యపుష్పే పూజయామి ధూపదీపాది సర్వోపచార్థం అక్షతం సమర్ప్యామి గురోపహారం నివేదనం సమర్ప్యామి పానీయం సమర్ప్యామి సదక్షిణాకం తాంబూలం సమర్ప్యామి గంగాది సర్వతీర్థలాయ నమః వరుణాయ నమః. సుప్రీతః సుప్రసన్న వరదో భవతు. నిర్విఘ్నే పరిసమాప్త్యర్థం విశ్వక్సేనారథం కృషే విశ్వక్సేనం సకల విభుత ప్రౌఢ సైన్యాదినాదం ముద్రా చక్రే కరతలగే శంఖదండో దుదానం మేఘశ్యామం సుఫణిమగుడం పీతవస్త్రం శుభాంగం ధ్యాయేదిరం సూత్రవతీం సమేతం. ఓం ఆజ్ఞయస్మాదిజామహేత్వా విశ్వసదత్వమితో నశంభో వైరాజంతే సుహృత నిదత్తాం ప్రేక్షమతి సో విబుధానామనాభిః. యామే సస్తాం దనితాం దదాతు పద్మాకారమండలే. ఓం భూః విశ్వక్సేన సమావాహమి ఓం భువః శాంతమావాహమి ఓం సువః రమావాహమి ఓం భూర్భువస్వః అమితమావాహమి నిత్యానపాయనమావాహమి. తద్దక్షిణే సూత్రవతీం ఆవాహమి వామే జయాం ఆవాహమి సూత్రవతీం జయాసమితాం. శ్రీ విశ్వక్సేనస్య ఇదమాసనం. పాద్యం సమర్ప్యామి అర్ఘ్యం సమర్ప్యామి ఆచమనీయం సమర్ప్యామి పుణ్యపుష్పే పూజయామి ధూపదీప సర్వోపచారాంతం అక్షతం సమర్ప్యామి గురోపహార నివేదనం సమర్ప్యామి పానీయం సమర్ప్యామి సదక్షిణాకం తాంబూలం సమర్ప్యామి సురాసుర శిరోరత్నమరీచి ఖచ్చితాంగ్రే విఘ్నాంధకార సూర్యాయ విశ్వక్సేన హరేర్భక్తాం పూజాయాం హేనమే వెదత క్షమత్వ శ్రోత్వాతో ప్రణామం కారయత్మః.
पुत्रपति विश्वक्सेनाग्मः सुप्रीतः सुप्रसन्नः वरदो भूतो श्री श्रीनिवासस्वामिनः प्रीत्यर्थं सर्वलोकहितार्थं करिष्यमणः वैवाहिमत्सकर्मणि न्यूनातिरिक्तदोष निवृत्तिद्वारा क्रमसाफल्यार्थं भवद्भिरनुज्ञातः सुपुण्यहं वाचयिष्ये वाचतां सुपुण्यहं करोमि कुरुष्व श्रुति प्रोक्षितम् अस्तु प्रजापतिः प्रियतां प्रजापतिः यन्तु घोराणेषां यन्तु पापानेषां यन्तु एतयः शुभनि वर्धन्तां शुभनि यन्तु घोराणेषां यन्तु पापानेषां यन्तु एतयः शुभनि वर्धन्तां शुभनि अतो देवा अवन्तु यतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तधामभिः इदं विष्णुर्विचक्रमे त्रेधा निदते समुढमस्य पागुंसरे त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपा अदाभ्यां यतो धर्माणि धारयन् विष्णोकर्माणि पश्यत यतो व्रतानि पस्पते इन्द्रस्य युज्य सखा तद्विष्णोः परमं पदं सदा पश्यन्ति शूरयः दिवे वचक्षुरततं तद्विप्रासोऽपि पण्यवो जागृवागं सस्तमिन्दते विष्णोर्यत्परमं पदं द्रविनोदा द्रविणसस्तुरस्य द्रविनोदा सररस्य प्रंशतो द्रविनोदा वीरवते विषण्णो द्रविनोद्धारसति दीर्घमायुः सविता पश्चात्ता सविता पुरस्ता सवितोत्तरात्ता सविता धरात्तात् सविता न सुवतु सर्वता आतिं सविता न रसतां दीर्घमायुः नवो भूति जायमानोऽह्नां केतुरुषसा मेत्यग्रे भागं देवेभ्यो विददास्यायन् प्रचन्द्रमः दीर्घमायुः अदितिर्द्योरितन्त्रक्षपतिर्माता स पिता स पुत्रः विश्वे देवते पञ्चजनादिः जातिं जनित्वं सर्वे देवप्रियन्तां पुण्यमस्तु यत्पुण्यं नक्षत्रं तद्वत्कुर्वेतोपविशं यदा वै सूर्योपदेते अत नक्षत्रते सूर्यो गच्छेत् यत्र च गण्यं पश्येत् तावत् कुर्वीत यत्कार्यं स्यात् पुण्यः यवते श्री श्रीनिवासस्वामिनः प्रीत्यर्थं सर्वलोकहितार्थं करिष्यमणः वैवाहिमत्सकर्मणि सर्वत्र प्रोक्षार्थं पुण्याहं भवन्तो भृन्तो वैवाहिमत्सकर्मणि वां पुण्यां भवन्तो वृन्दकर्मणि वां पुण्यां भवन्तो वृन्दो कर्मणि वां पुण्यां स्वस्ति इन्द्रो वृद्धश्रवः स्वस्ति न पूषा विश्ववेदः स्वस्ति नस्तार्क्ष्यं स्वस्ति न बृहस्पतिर्दत् श्री श्रीनिवासस्वामिनः प्रीत्यर्थं सर्वलोकहितार्थं करिष्यमणः वैवाहिमत्सकर्मणि सर्वत्र प्रोक्षार्थं पुण्यां स्वस्तिं भवन्तो भृन्दो कर्मणि स्वस्ति पुण्यां स्वस्तिं भवन्तो भृन्दो कर्मणि स्वस्ति पुण्यां स्वस्तिं भवन्तो भृन्दो कर्मणि स्वस्ति रुद्यास्म हव्यैर्नमसोपसद्यां मित्रं देवमित्रदेयन्नो अस्तु अनुराधान् हविषा वर्धन्तां श्री श्रीनिवासस्वामी प्रीत्यर्थं सर्वलोकहितार्थं करिष्यमणः वैवाहिमत्सकर्मणि सर्वत्र प्रोक्षार्थं पुण्यां वृत्तिं भवन्तो भ्रन्तो कर्मणुद्यतां वृत्तिः समृद्धिः पुण्यां समृद्धिः आपोष्टामयोपभातान भूर्जिरत्नं हिरण्यचिक्षितयोपस्यवत मूर्जां तस्य भाजे तेनः वसतिरव मातरः तस्मरङ्गमामवः यस्य क्षतिनद आपतिदातरः पवमानसुवर्जनः पवित्रविशेषणीय पोतासु पुनातमः पुरन्तमाद्यवतनः पुरन्तमनबोधियः पुरन्त विश्व आयवः जातवेद पवित्रवतो पवित्रेण पुनाहिमा शुक्रेन्द्य बतीतो अग्ने कर्त्वा कर्तो गम्रणो यत्ते पवित्रमर्चिषे अग्निमिततमन्तरा ब्रह्मतेन पुनिमहे उपाभ्यां ते वसवितः पवित्रेण सवेन च इदं ब्रह्म पुनिमहे वैश्वदेवे पुनते देव्यागातु यस्य बह्विस्तनवो वीतपृष्ठः तच्छम्योरावनिमि गातुं यज्ञाय गातुं यज्ञपते देवे स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जिगाति वेषं सन्नो अस्तु द्युपदेशं चतुष्पदे ओं शान्तिः 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 प्राच्यां दिशि देवा ऋतुजो मार्जयन्तां दक्षिणायां दिशिमासाः पितरो मार्जयन्तां प्रदेशां दिशुगा पशवो मार्जयन्त उदीच्यां दिश्च पपोषदेव वनस्पतियो मार्जयन्त ऊर्ध्वायं दिशि यज्ञः संवत्सर यज्ञमार्जयन्त अतोदरादरे नागेभ्यो मार्जयन्ताम् वास्तो ओष्पते प्रतिजानी अस्मास्त्वा वेसो अनमेवो भवानः येत्वे मे प्रतितन्नो जुषस्वसन्न येति द्विपदेशं चतुष्पदे वास्तो ओष्पते सगमय सगं सदाते सक्षम हिरण्मय गातुमत्यान् आभक्षमतयो देवर्णो यूयं पात स्वस्ति विस्तदानः अमीवः वास्तो ओष्पते विश्वारूपाण्याभिषन् सखा सुसेवे दिनः शुभगं शुभम् अनोरणीयान् भातो महीयान् आत्मघायं विहितोऽसि जन्तोः तमकृतं पश्यते वेतशोको धातु प्रसादान् महिमानमीशं विश्वक्सेनान्मः वृणान्मः पुनः पाद्या च मनीयं समर्पयामि सुप्रीतः सुप्रसन्न वरदो भवतु यदा स्थानं यदा सुखं प्रवेश्य मुच्चवार्धं क्षेमार्थं पुनरागमनाय च చాయ ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. స్వామివారి యొక్క సర్వ సైన్యాధ్యక్షుడైనటువంటి విశ్వక్షేణుల వారి ఆరాధన ఎంతో అద్వితీయమైనటువంటిది. నిత్యసూరగణం అంటూ ఉంటారు కదా, నిత్యసూరగణాలలో ముఖ్యమైనటువంటి వాడు విశ్వక్షేణుల వారు. విశ్వక్షేణుల వారి ఆరాధన శ్రీవైష్ణవ సంప్రదాయంలో ఎంతో గొప్ప పాత్ర పోషిస్తూ ఉన్నది. అందుకనే
శాంతిరస్తు పుష్టిరస్తు వృష్టిరస్తు అంటూ ఘంటానాదపూర్వకంగా భక్తులను విశ్వాన్ని ఆశీర్వదించిన విధానం ఎంతో గొప్పగా మనం దర్శించాం కదా. ఆ విధంగా పంచమృత్తికా పాలికలలోకి కూడా నవధాన్యాలను నింపబోతూ ఉన్నారు. నవధాన్యాలను నింపడమే కాక ఆ పంచమృత్తికా పాలికలలోకి పుష్పాలు, అక్షతలు, తులసి దళాలు, గంధము, వివిధములైనటువంటి ద్రవ్య పదార్థములను, గుణ నైవేద్యాలను సకల పంచభూతాత్మకమైనటువంటి దేహానికి ప్రతీకగా ఉన్న ఆ పంచపాలికలలోకి జీవశక్తిని ప్రసాదించమని స్వామివారిని పరిపరి విధాలుగా వేడుకుంటూ అక్కడ మనం ఈ సద్యో అంకురార్పణ కార్యక్రమాన్ని వీక్షించబోతూ ఉన్నాం. అంటే ప్రతినిత్యము చేస్తాం కావున సద్యో అనేటటువంటి మాట మనం ఉపయోగించాలి. కావున ఎంత దేదీప్యమానంగా వెలిగేటటువంటి శ్రీనివాస ప్రభు యొక్క కళ్యాణ మహోత్సవాన్ని తిలకించాలంటే మనం ఎన్ని జన్మల ఎంత పుణ్యం చేసి ఉండాలి. ప్రతినిత్యము ఈ కళ్యాణ మహోత్సవంలో ఒక్కసారి మనం ఏ ఏ కార్యాలలో నిమగ్నమై ఉన్నప్పటికీ కూడా ఈ కళ్యాణ వేడుకలో ఒక దృష్టి తిరుమల చెంత ఉంచి మిగిలిన కార్యక్రమాలను మనం చేసుకున్నట్లయితే ప్రతినిత్యము మన ఇంట కళ్యాణోత్సవం జరిగినట్లే కదా. కళ్యాణము అనేటటువంటి ఒక గొప్ప మాటే కదా, ఒక ఎంతో శుభసూచికరంగా ఉన్నటువంటి మాట, ఎన్నో మంత్రాలకు సమానమైనటువంటి మాట. అట్లాంటి మాట మంత్రంగా మారి జగత్ విఖ్యాతి చెందినటువంటి కళ్యాణమూర్తి యోగమూర్తిగా భోగమూర్తిగా విరాజిల్లుతున్నటువంటి సందర్భం ఈ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి నిత్య కళ్యాణ మహోత్సవంలో మనం అనుభూతి చెందవచ్చు. ప్రతి ఒక్కరికి కూడా హృదయరంజకమైనటువంటి భావావేశాలన్నీ కూడా అది భక్తి ఉత్సాహాన్ని పెంచి ఒక భక్తి ఉద్యమం హృదయంలోనే ఆవిష్కరించబడి పరమాత్మకు తన్మయత్వంగా మనం స్వామివారికి నివేదన చేసుకుంటాం మన యొక్క వాక్ చతురతనంతా కూడా. అందుకనే స్వామి నోట్లో నుంచి వచ్చేటటువంటి ప్రతి మాట మంత్రంగా మార్చి నీకు నువ్వు స్వీకరించు, చేసేటటువంటి ప్రతి కర్మను పూజగా భావించి నీకు నువ్వే స్వీకరించు, నన్ను ఆ విధంగా మలుచుకొను దయాపై. శ్రీనివాస ప్రభు ఓం నమో వెంకటేశాయ. శేషమాపాద్యం సమర్ప్యామి అర్ఘ్యం సమర్ప్యామి ఆచమయం సమర్ప్యామి పుణ్యపుష్పైః పూజయామి ధూపదీపం సమర్ప్యామి పానీయం సమర్ప్యామి సుపక్షనాకం తాంబూలం సమర్ప్యామి శేషాన్మ సుప్రీత సుప్రసన్న వరతో భూతో స్వస్తి నో నిమీతామస్వినా భగస్వస్తి దేవ్యతి తరుణః అసురో దతాదిన స్వస్తి ద్యావః పృథివేషు చేతునా స్వస్తయేమ ఉపబ్రవామే సోమం స్వస్తి భువనస్య యస్పతిః బృహస్పతిం సర్వాగం స్వస్తయే స్వస్తయ ఆదిత్యాసో భవంతు నః విశ్వే దేవానో అద్యా స్వస్తయే వైశ్వానరో వసురగ్ని స్వస్తయే దేవా అవంతృభవ స్వస్తయే స్వస్తి నో రుద్రపాత్వం అసః స్వస్తి మిత్రాపురణా స్వస్తి పద్యేరేవతి స్వస్తి ఇంద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నో అదితే కృతి స్వస్తి పంథా మనోచరేమ సూర్యా చంద్రమస అవివాం పునర్దతాజ్ఞాతా జనతా సంఘామేమహి స్వస్తైనంతారక్షమరిష్ఠనేమి మహద్భూతం వాయసం దేవతానాం అసురగ్నింద్రాసకం సమత్సు బృహద్య శోణావామివారోహ్యమాన్ అంహోముచా మాంగిర సంగయం చ స్వస్తి ఆత్రేయం మనసా చతారక్షం పర్యాతపాని శరణం ప్రపద్యే స్వస్తి సంభాదే స్వభాయన్నో అస్తు ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువం త ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాన్ ధ్రువం శుభగం శుభం. ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస ప్రభు యొక్క నిత్య కళ్యాణ మహోత్సవంలో ఎన్నో కైంకర్యాల సహకార భావంతో ఒక్కొక్క కైంకర్యము ఒక్కొక్క అలంకరణగా ఒక్కొక్క అనుభూతినిస్తూ ఒక్కొక్క నివేదనాపూర్వకమైనటువంటి సమంత్రపూర్వకమైనటువంటి నిష్టను మనం చూస్తూ ఉన్నాం. కావున భక్తి విశ్వాసాలు భగవంతుని చేరుస్తాయి. ఆ భక్తి విశేషాదుల చేతనే ఎంతోమంది మహాత్ములు భగవంతుణ్ణి స్మరించడం జరిగింది. అందుకనే కృత త్రేత ద్వాపర యుగాలలో లాగా కలియుగంలో తపస్సు దానం యజ్ఞం మొదలైనవి చేయడం అసాధ్యం. ఈ కారణాలతో మహర్షులు మానవులకు కలవు స్మరణాన్ముక్తి, కలియుగంలో స్మరణం వలనే ముక్తి లభిస్తుందని చెప్పారు. నవవిధ భక్తి రీతులలోనూ స్మరణ అంతఃసూత్రంగా ఉంటుంది. ఇది వాసుదేవ తత్వం లాంటిది. అన్నింటిలోనూ తాను తనలో అన్నింటినీ
నిలుపుకొని ఉంటుంది. స్మరణం చాలా సులభమైనది కదా. దేశకాల శుచి అశుచి వయో లింగ భేదాలు స్మరణకు ఏమాత్రం అడ్డు కావు. కొన్ని భౌతిక నియమాలు స్మరణను ఉత్తేజితం చేస్తాయి, కానీ అవి నియతం కావు. అందుకే సదా స్మరేత్ కేశవనామ ధ్యేయం అన్నారు. స్మరణ వల్ల సకల పాపాలు, విఘ్నాలు, అవగుణాలు, దుఃఖాలు తొలగిపోతాయి. అంతేగాక భక్తుడు తాను కోరేవి పొందగలుగుతాడు. పరమశాంతికి ఉపకరించేది స్మరణం. భగవత్కృప అనిర్వచనీయం, అవ్యాజం, అనంత ఫలప్రదం. స్వామికి ఎవరి మీద కరుణ ఉందో సామాన్యులకు అవగతం కాదు. ఈ కృపకు సంబంధించి సంస్కృతంలో వ్యాధస్యాచరణం ధ్రువస్య చ వయః అన్నది. ఈ శ్లోక భావం ధర్మవ్యాధునికి ఎక్కడికి ఆచారం, అసలు ఎక్కడిది ఆచారం? ధ్రువునికి ఎంత వయస్సు? గజేంద్రుడు నేర్పిన విద్య ఏపాటిది? విదురునిది అసలు జాతి ఏది? యాదవరాజు ఉగ్రసేనుని పౌరుషమెంత? కుబ్జ అందగత్తేనా? సుదాముడు ధనవంతుడా? భక్తప్రియుడైనటువంటి భగవానుని కృపా విశేషం అపూర్వం. ఇవన్నీ మనం గ్రహించాలి. అందుకనే గీతలో స్మరణకు సంబంధించి అనేక రకాలైనటువంటి శ్లోకాలున్నాయి. వాటిల్లో అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. అనన్య ప్రేమికులైనటువంటి నా భక్తులెవరు పరమేశ్వరుడగు నన్ను నిరంతరం స్మరిస్తూ నిష్కామ బుద్ధితో భజించి చింతన చేస్తుంటారో అట్టి భక్తుల యోగక్షేమాలను నేను స్వయంగా వహిస్తూ ఉన్నానని భావం. అందుకనే విష్ణు సహస్రనామాలలో కూడా యస్య స్మరణ మాత్రేణ జన్మ సంసార బంధనాత్ విముచ్యతే నమస్తస్మై విష్ణవే ప్రభవిష్ణవే అని చెప్పబడింది కదా. భాగవతంలో కూడా ఏ పురుషుడు కర్మలను ఆచరించే వేళ మంగళమయ రూపాన్ని చూస్తూ భగవన్నామాలను వింటూ చెబుతూ స్మరిస్తూ భగవంతుని చింతన చేస్తూ హరిచరణారవిందాలపైనే మనస్సు లగ్నం చేస్తాడో అతడు తిరిగి ఈ సంసారంలో అడుగుపెట్టడు అనే వివరణ కనిపిస్తూ ఉన్నది. అందుకనే స్మరణ 3 రకాలుగా ఉంటుంది: నామస్మరణం, రూపస్మరణం, స్వరూపస్మరణం. ఈ విధంగా భగవంతుణ్ణి స్మరించేటటువంటి కైంకర్యాన్ని మనం ఎప్పుడూ కూడా హృదయం నిండా నింపుకోవాలి. అది పాలు పొంగినట్లుగా పొంగాలి. అదిగో చూస్తున్నాం కదా, ప్రతిసరబంధనం లాంటివి ఎన్నో చేస్తూ ఉంటారు ఈ కళ్యాణ మహోత్సవంలో. దేనికదే ప్రతీక. కావున ఆ కైంకర్య విధులు అర్చక స్వాముల వారు చేస్తూ ఉన్నారు. ప్రతిసరము అంటే దారము. 9 పోగులుగా కూర్చబడినటువంటి పసుపు దారాలలోకి మానవులకు భీతిని కలిగించేటటువంటి సమస్త ఆపదల నుంచి కాపాడేటటువంటి ఆ స్వామిని సర్పదేవతలను ఆవాహన చేసి వాటిని స్వామివారికి దక్షిణ హస్తానికి, అమ్మవార్ల యొక్క వామహస్తానికి ధరింపజేయబోతున్నారు. కావున ధరించేటటువంటి కళ్యాణ కంకణం అనేటటువంటిది ఏదైతే ఉందో అది అనేక నియమాలకు ఆదర్శంగా, అనేక సంకల్పాలకు ఆదర్శంగా, అనేక గుణగణాలకు ఆదర్శంగా ప్రతీకగా కట్టుబడి ఉండడం అన్నమాట. అందుకనే మనం కొన్ని ధర్మాలకు కట్టుబడి ఉండడమే కంకణ ధారణం. నేను కంకణం కట్టుకుని ఉన్నాను అని అంటూ ఉంటాం కదా. ఆ కంకణం కట్టుకోవడం అంటే ఏంటి? ఇదిగో ఈ సంకల్పానికి నేను నియమానుసారంగా స్వీయ నియంత్రణతో వాటిని నేను అనుసరిస్తాను, దానికి సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ నేను చేస్తాను అని దీక్ష వహించడమే కంకణం కట్టుకోవడం అంటే. ఇదిగో ఈ రోజు నుంచి నేను ఈ దీక్ష వహిస్తూ ఉన్నాను, ఇదిగో ఈ రోజు నుంచి నాకు నీకు మధ్య ఉన్నటువంటి సంబంధం ఇది, ఇదిగో ఈ రోజు నుంచి నేను ఈ సంకల్పాలన్నింటినీ ఈ నియమాలతో, ఈ ఆచరణలతో, ఈ సంకల్పాలతో, ఈ ప్రతిజ్ఞలతో కూడి నేను నడుచుకుంటాను అనేటటువంటిది ఏదైతే ఉందో దాన్ని సంకల్పం అంటారు, సంకల్ప దీక్ష కంకణం అంటారు. అలాంటిది స్వామివారు ఎంతో చక్కనైనటువంటి మృదు భాషిగా కనిపించేటటువంటి స్వామివారు ఈ యొక్క వైనాన్నంతా చూస్తూ ఉంటే ఎక్కడో వైకుంఠంలో ఒక మూల ఈ యొక్క కైంకర్యాలన్నీ చేసేటటువంటి అవకాశం మనకు కూడా ఉంది అనేటటువంటి ఒక స్పృహ కలుగుతున్నదా లేదా? ఆ కలిగినటువంటి దాన్ని సదా నింపుకొని ఉండాలి. అదే మనం బాధ్యతగా భావించాలి. భగవంతుడే మనకు బాధ్యత, భగవంతుడే మనకు బాధ్యత అని తెలిసినప్పుడు ఓం నమో వెంకటేశాయ. ఇంద్ర శుద్ధో నాగే శుద్ధ శుద్ధాభిరోతిభిః శుద్ధో రకిం నిధార్య శుద్ధో మధ్య సౌమ్య ఇంద్ర శుద్ధో హినో ఓరిం శుద్ధో రత్న ఆని దాశే కుండే సోమం ఆవాహమి మయి దేవాద్రవిణమయంతు మయి ఆశిరస్తు మయి దేవహూతి
वनिचन्त पूर्वरिष्टस्य मतनवा सुवीराः मह्यं निजन्तो मम यानि अभिजागु सत्यमन सोमेऽस्तु ये नोमानि आं कथमच्चनहं विश्वे देवासो अधिवचतामि देवे षडुर्वे ऋणकृन्ति विश्वे देवासि वीरयध्वं परिषु सप्तऋषीन् आवाहमि उद्धन्यमानमस्य अमेत्य उपापानं यजमानसन्तु शिवानसन्तु प्रसन्नो मतपतिगीतोकसाताः खणपितॄन् आवाहयामि रेखां स्कन्दमावाहमि रेखा गायत्र्या प्रोक्षा तत्सवितर्वरेण्यवर्गो देवसतिमेति यो योः प्रचोत् जातवदत्तरिं गृहीत्वा गुरुतप्रतिगति प्रज्वाल्य उपावरोहेति अग्निनिधाय उपावरो जातवेद प्रणस्त्वं देवेभ्यो हव्यं वहन प्रजानन् मस्मासु देहस्य स्तरोति देहनो धुरणे अग्निग्रहणपते सदल पुष्पाक्षता निक्षिपेत् आज्ञायाः प्रज्वाल्याम् आज्ञायाः विते गृहाणो हव्यता ते निहोता सत्यपरिषे अदितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसवितप्रस्व तत्सवितर्वरेण्यवर्गो देवसतिमेति यो योः प्रचोदयात् ब्रह्म च ज्ञानं प्रथमं पुरस्तात् ओं बहु ब्रह्म नमावाहमि ओं वः प्रजापतिमावाहमि ओं स्वापितामहावाहमि ओं भूर्भुवस्व हिरण्यगर्भमावाहमि ब्रह्मणे नमः इदमासनं सोमो दृङ्गसोम अर्मन्तमा सोम वीरं कर्मण्यं ददातु साधन्यं वितत्यं सभ्यं पितुस्त्रवणं योददास तस्मै ओं भूस्वमावाहमि ओं भूरेग्नाङ्गमावाहमि ओं सुहा इन्दुमावाहमि ओं भूर्भो स्वच्छन्द्रमावाहमि सोमसेदमासरं ब्रह्मणेमपाद्यं अर्घ्यम् आचमनं पुष्पं गुरोफलं पानीयं सदक्षिणाकं ताम्बूलमिति सर्वोपचारान् समर्पयामि सोमपाद्यम् अर्घ्यम् आचमनं पुष्पं गुरोफलं पानीयं सदक्षिणाकं ताम्बूलमिति सर्वोपचारान् समर्पयामि ब्रह्मन् प्रोक्षिष्यामि सोमन् प्रोक्षिष्यामि प्रोक्षग्निदेवता वर्धयत्वं नाकस्य पृष्ठजमत्वं सप्त ऋषीनाकं सुकृतां यत्र लोकस्तत्रयमं यज्ञं यजमानं च दिहि ओं प्रोक्ष दृष्टो अस्य खरेष्ठो अग्निये त्वा स्वः वेदरसि परिषे त्वा स्वः दिवेत्वा अंतरिक्षायित्वा पृथिव्येत्वा पोषयित्वा सुधा पितृभ्यां ऊर्ध्ववर्षत्या ऊर्ध्वां पृथिवीं गच्छता उपाभ्यां प्रहरेम वेते पोषाते ग्रन्थिभ्यशतो आदित्यं व्यञ्जनंसि पूर्णमधन्त्वा स्तुणामि स्वसस्तं देवेभ्यः विष्णोस्तूपसिद्ध्राच्यां विष्णोस्तूपोऽसि दक्षतोऽसि उत्तरदुते चरव्यञ्जन विष्णोस्तूपसे पश्चसोदत्तं देवेभ्यो विष्णोस्तूपसे विष्णुमावाहमि महाविष्णुमावाहमि सदा विष्णुव्यापी नारायणमावाहमि श्रुतासे गुरुतासे ध्रुवासे तरणसे देवसुन्दरस्य ब्रह्मन् प्रोक्षिष्यामि सोमन् प्रोक्षिष्यामि पर्यपात्र्योः ब्रह्माणम् आवाहमि सोमम् आवाहमि ब्रह्मण्डपणे शिवजमानवाचमिच्च सोमापः प्रणे शिवजमानवाचमिच्च प्रणग्निदेवता वर्धयत्वं नाकस्य पृष्ठयजमानत्वं सप्तऋषीनाकं सुकृतां यतः यजमानं च देहे ॐ प्रणया को प्रणतों स्वप्रणत्वापो देवी प्रणयनग्निकं सकं साधन्द्रः इदं मदन्तेर्गुतपृष्ठा उदाकु सहस्रपोषं यजमानेन च देहे को वैनक्तिस्सवोऽन्तो संविसन्तान् देवीरुषः पात्रं देविचे संविसन्तान् देवीरुषः पात्रं देविचे दक्षिणपरिदो ब्राह्मण तीर्थेन ओं प्रजापतिमावाहमि ओं इन्द्रमावाहमि ओं अग्निमावाहमि ओं सोममावाहमि ओं अग्निशोमावाहमि ओं प्रजापतिमावाहमि ओं ब्रह्मणमावाहमि ओं इन्द्रमावाहमि ओं वसूनमावाहमि ओं मरुतावाहमि ओं रुद्राणमावाहमि अपौस्पस्य ओं विष्णुमावाहमि ओं बृहस्पतिमावाहमि ओं मित्रमावाहमि ओं वरुणमावाहमि ओं आदित्यानमावाहमि अश्विनमावाहमि ओं पूषणमावाहमि ओं कक्षमावाहमि कक्षदेवतसोममावाहमि औपासरिग्नमावाहमि यज्ञदेवतिस्वान् देवानाम् आवाहमि सर्वदेवानाम् आवाहमि आज्यभागे ओं प्रजापतिष्ठिरूपामि ओं ब्रह्मणेष्ठिरूपामि ओं इन्द्राजिष्ठिरूपामि ओं वसुभ्योजिष्ठिरूपामि मरुद्भ्योजिष्ठिरूपामि रुद्रेभ्योजिष्ठिरूपामि अपस्पर्श्य ओं विष्णुवेजिष्ठिरूपामि ओं बृहस्पतिजिष्ठिरूपामि मित्राजिष्ठिरूपामि वरुणाजिष्ठिरूपामि आदित्येभ्योजिष्ठिरूपामि अश्विभ्याजिष्ठिरूपामि पुष्टजिष्ठिरूपामि कक्षाजिष्ठिरूपामि कक्षदेवतसोमजिष्ठिरूपामि औपासयज्ञाजिष्ठिरूपामि यज्ञदेवतिसेभ्यो देवजिष्ठिरूपामि सर्वदेवेभ्योजिष्ठिरूपामि आज्यन्तुर्पितिश्रमे चरन्तुर्पितिश्रमे अग्निर्ज्योतसे समति स्वाम् अमृतमसे वरुणमसे अंतरितमृक्षो अंतरिताराते स्वाम प्रत्युष्टवृक्ष प्रत्युष्टराते स्वाम चित्पति स्वापुनात् पच्चित्रेण पवित्रेण ससूर्यस्तरभि स्वाम वाक्पति स्वापुनात् पच्चित्रेण पवित्रेण ससूर्यस्तरभि स्वाम देवस्वापुनात् पच्चित्रेण पवित्रेण ससूर्यस्तरभि स्वाम केन्द्रसविद प्रोक्ष करसम्पूर्णावासविधिं गृहीत्वा मूल अग्रं कृतिं स्पर्शयित्वा अभ्यर्च अक्षता इमामि अग्निष्टगा देनवस्तन्तो आज्यां चरुभिः इमामे अग्निष्टगा तेन वस्तन्त वेकच शतञ्च सहस्रञ्च आयुतञ्च नियुतञ्च परितञ्च अर्बुदञ्च अन्यर्बुदञ्च समुद्रच्च मध्यञ्चान्तस्य परार्धस्य इमामे अग्निष्टगा तेन वस्तन्तो ओम इन्द्राय नमः ओम अग्नये नमः ओम यमाय नमः निरुते नमः ओम वरुणाय नमः ओम वायुवे नमः ओम कुबेराय नमः ओम ईशानाय नमः ओम अग्नये नमः ओम हुतवहाय नमः ओम हुताश्रे नमः ओम कृष्णवर्तमने नमः ओम देवमुखाय नमः ओम सप्तजिह्वाय नमः ओम वैश्वानराय नमः ओम जातवेदसे नमः अदितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसवितप्रस्व षष्टिशतसहस्राणितमक्षयमर्भुतमार्य अन्ते इत्मा आत्मजातवेदसे नेद्यस्व वर्धस्वचेद्ध वर्ते दास्तुं प्रजापशु ब्रह्मणसेन अन्नाद्यन ब्रह्मन् सोम इत्ममादास्याद स्वाहा वायुव्यादाग्नेयान्तम्
ప్రజాపతే స్వాహ నైరుత్యాది స్థానాంతం ఇంద్రాయ స్వాహ ఓం అగ్నే స్వాహ ఓం సోమాయ స్వాహ ఓం అగ్ని సోమ్యాగం స్వాహ ఓం ప్రజాపతే స్వాహ ఓం బ్రహ్మణే స్వాహ ఓం ఇంద్రాయ స్వాహ ఓం వసుభ్య స్వాహ ఓం మరుద్భ్య స్వాహ రుద్రేభ్య స్వాహ అపవస్పర్శ ఓం విష్ణవే స్వాహ ఓం బృహస్పతే స్వాహ ఓం మిత్రాయ స్వాహ ఓం వరుణాయ స్వాహ మాదిత్యేభ్య స్వాహ అశ్విభ్యాం స్వాహ పూష్ణే స్వాహ కక్షాయ స్వాహ కక్షదేవత సోమాయ స్వాహ ఔపాసన యజ్ఞాయ స్వాహ యజ్ఞదేవత విశ్వేభ్యో దేవేభ్య స్వాహ సర్వదేవేభ్య స్వాహ దర్వాభికార్యాచరం సావిత్రిం హృత్వా వ్యాహుతి ప్రతిభికార్య ఓం భూస్వాహ ఓం భువస్వాహ ఓం స్వస్వాహ భూర్భువస్వస్వాహ అదితేన్వమగ్గుస్తాః అన్వతేన్వమగ్గుస్తాః సరస్వతేన్వమగ్గుస్తాః దేవస్తప్రాసాభిః దేవదేవసత్రే శ్రీనివాసస్వామినः ప్రీత్యర్థం సర్వలోకహితార్థం కరిష్యమనः వైవాహిక మహోత్సవకర్మణి ఆఘారే స్వర మంత్ర అక్షర సర్వదోష ప్రాయశ్చిత్తార్థం వైష్ణవహోమం హోషే అదితేన మన్నిస్వ అన్వతేన్వ మన్నిస్వ సరస్వతేన్వ మన్నిస్వ దేవసవిత ప్రస్వ ఓం అతో దేవ అవంతును యతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తధామపి స్వాహ ఇదం విష్ణుర్విచక్రమే త్రేదా నదతే పదం సమూఢమస్య పాగం శ్రే స్వాహ త్రీని పదా విచక్రమే విష్ణుర్గోప అదాభ్య తతో ధర్మాని ధారయన్ స్వాహ విష్ణో కర్మాణి పశ్యత యతో వ్రతాని పస్వతే ఇంద్రస్య జుసఖా స్వాహ తద్విష్ణో పరమం పదకం సదా పశ్యంతి శూరయః దేవే వచక్షురతగ్గుస్వః తద్విప్రాసో విపణ్యవో జాగృవాగం సస్యమిద్ధతే విష్ణోర్యత్ పరమపదగ్గుస్వః ఓం భూస్వః ఓం భువస్వః ఓం సువస్వః భూర్భువస్వస్వః అదితేన్మమగ్గుస్తః అన్వతేన్మమగ్గుస్తః సరస్వతేన్మమగ్గుస్తః దేవసప్రాసాభిః అగ్నిప్రతిష్ఠాపన ముహూర్తస్సు ముహూర్తో మహాంతో నిర్గుణంతం సుముహూర్తోస్తు. ఆడరో పాడరో అప్సరో గణము ఆడరో పాడరో అప్సరో గణము వేడే మూలిందరో విభవము నేడు వేడే మూలిందరో విభవము నేడు ఆడరో పాడరో అప్సరో గణము వీడే మూలిందరో విభవము నేడు ఆడరో పాడరో అప్సరో గణము ఆడరో పాడరో అప్సరో గణము. కమలారమణుని కళ్యాణమునకు తమినదె గరుడ ధ్వజమిసగే కమలారమణుని కళ్యాణమునకు తమినదె గరుడ ధ్వజమిసగే తెమలుచు మ్రోసెను దివ్య దుందుభులు గమనించరు దివి గల దేవతలు తెమలుచు మ్రోసెను దివ్య దుందుభులు గమనించరు దివి గల దేవతలు ఆడరో పాడరో అప్సరో గణము వీడే మూలిందరో విభవము నేడు ఆడరో పాడరో అప్సరో గణము ఆడరో పాడరో అప్సరో గణము. వెలయగలక్ష్మీ విభుని పెండ్లికిని బలసి అంకుర దేవ
परिवारा सन्तां त्वष्टा जायामचिनत्वष्टा आस्ते त्वां पतिं त्वष्टा सहस्रमायुगुं दीर्घमायुः कृणोतु वां सुमङ्गलिर्यं वधूरिमागुं समेत पश्यता शोभाग्यमस्येतत्त्वायदास्तं विपरीतना इमां त्वमित्रमेड्व सुपुत्रागुं सुभगान् कृणोदस आस्यान् पुत्रानाथेहि पतिमेकादशं कृते रोचनो रोचमानः शोभनः शोभनः कल्याणः। ॐ मञ्जुलस्फुरमानपादयुगलं पीताम्बरेणोज्ज्वलं काञ्चीदामनिबद्धखड्गसहितं कालाम्बुजश्यामलं लक्ष्म्यालङ्कृतवक्षशम्भुजलतच्चक्राम्बुजं सुन्दरं पूर्णेन्दुप्रियमाणवक्त्रमनिशं श्रीवेङ्कटेशं भजे भृगुमरीचित्रिकश्यपमहर्षिमध्ये स्थित्वा सने कुशमये समुदीरयन्तं श्रीशास्त्रसारमखिलं विखनो मुनीन्द्रं भूयो नमामि भुवने कुरुं प्रसन्नम् अत भगवतो महापुरुषस्य श्रीमदादिनारायणस्य अचिन्त्या परिमितशक्त्या ब्रियमाणस्य महाजलोकस्य मध्ये परिभ्रमणमानानाम् अनेककोटिब्रह्माण्डानाम् एकतमे पृथिव्यापहत्तेजो वायु आकाशहङ्कारमहद्व्यक्ताख्य सप्तावरणैरावते अस्मिन् महति ब्रह्माण्डमण्डले आधारशक्तिश्रीवराः कूर्मानन्तष्टदिग्गजोपरि प्रतिष्ठितानाम् अतल वितल सुतल तलातल रसातल महातल पातालाख्य सप्तलोकानाम् ऊर्ध्वभागे भूलोके भुवर्लोक सुवर्लोक महर्लोक जनोलोक तपोलोक सत्यलोकाख्य षल्लोकानाम् अतो भागे महानालायमानस्य पनिराजस्य शेषस्य सहस्रफणा मणिमण्डलमण्डिते ऐरावत पुण्डरीक वामन कुमुद अञ्जन पुष्पदन्त सार्वभौम सुप्रतीकाख्य अष्टदिग्दन्ति शुण्डातण्डोतम्बिते अमरावती तेजोवती संयमनी रक्षोवती सिन्धुमती गन्धवती अलकावती यशोवती इति अष्टदेवपुरी विराजिते इंद्राग्नि यमनिरिति वर्ण वायु कुबेर ईशानाख्य अष्टलोकपालक परिपालिते लोका लोका चलवलिते लवण इक्षुसुरा सर्पे दतिक्षीरा शुद्धोदकाख्य सप्तार्णव परिवृते जम्बूप्लक्ष कुशक्रौञ्च शाकशाल्मलि पुष्कराख्य सप्तद्वीपे द्वीपिते माहेन्द्रमलय सख्य सूक्तिमद्रुक्षवति विन्ध्य पारियात्राख्य सप्तकुलपर्वत विराजिते भारत किं पुरुषहारे लावत भद्राश्वकेतकमाला हिरण्यकरमणक गुरुवर्षाख्य नववर्षाणां मध्ये भरतवर्षे इन्द्रकसेरु ताम्रगपस्ति पुन्नागगन्धर्वसोऽव्यवर्ण भरताख्य नवखण्डानां मध्ये भरतखण्डे महासरोरुहाकार 50 योजन विस्तीर्ण भूमण्डले 100 योजन विस्तीर्ण जम्बूद्वीपे दण्डकारण्ये प्रजापतिक्षेत्रे कर्मभूमौ अवन्ति कुरुक्षेत्रादि समभूमध्यरेखायाः पूर्वदिग्भागे मेरोः दक्षिणदिग्भागे श्रीकृष्णा गौतम कावेर्याणां मध्यप्रदेशे आदिवरः क्षेत्रे श्री वेंकटाचले श्री श्रीनिवास स्वामी भगवदालये समस्त भगवत भागवत आचार्याणां सन्निधौ सकल जगत्स्रष्टुः परार्धद्वय जीविनो ब्रह्मणो द्वितीय परार्थे प्रथम वर्षे प्रथम पक्षे प्रथमे हनि द्वितीय यामे त्रयोदश घटिका द्विचत्वारिंशति घटिकासु गतासु तृतीय मुहूर्ते प्रथम प्राणायाम काले पुरुहूत नामधेयेन्द्र समये पार्थिव प्रलय कूर्मानन्त श्वेत वराह ब्रह्म सावित्राख्य सप्तकल्पानां मध्ये पंचमे श्वेतवरः कल्पे स्वायंभव स्वारोचित उत्तम तामस रैवत चाक्षुषवैव सुत सूर्यसावर्णी धर्मसावर्णी दक्षसावर्णी रुद्रसावर्णी ब्रह्मसावर्णी इंद्रसावर्णी वेदसावर्णाख्य चतुर्दश मन्वन्तराणां मध्ये सप्तमे वैवस्वत मन्वन्तरे तत्र एकसप्तति महायुगानां सप्तविंशति महायुगेष्व अतीतेषु तदुपरि अष्टाविंशतितमे महायुगे अष्टाविंशति सहस्रान्वित सप्तदश लक्षाब्दे कृतयुगे याते षण्णवति सहस्रान्वित द्वादश लक्षाब्दे त्रेतायुगे याते चतुष्षष्टि सहस्रान्वित अष्टलक्षाब्दे द्वापरयुगे याते द्वात्रिंशत् सहस्रान्वित चातुर्लक्षाब्दे वर्तमाने कलियुगे प्रथम पादे युधिष्ठिर विक्रमार्क शालिवाहन विजय अभिनंदनागार्जुन कल्कि भूपाख्य
षट्शकानां मध्ये तृतीये सालिवाहनसखे अस्मिन् देशे शुभमुहूर्ते मम अनेकजन्मसु इह जन्मनि च एतत्क्षणपर्यन्तं बाल्ययौवनकौमारवार्धकेषु रहस्य प्रकाशे च आवृत्त अनावृत्त महापातकादि समस्त दुरितक्षयार्थं दश पूर्वेषां दश अपरेषां मध्वंस्यानां मातृवंस्यानां सर्वेषां पितॄणां कुम्भीपाकलोहित आधामतपसङ्घातकालसूत्रादि विविधेभ्यो महाघोरेभ्यो नरकेभ्य उत्तीर्य तिले सूर्यमण्डलपर्यन्तं कुटराशेर्वर्षसहस्रावसानि एककितल अपकर्षणक्रमेण सर्वरास्य अपकर्षण संहितकाले महाविष्णुलोके निवाससित्यर्थम् आदित्यलोके ब्रह्मलोके ध्रुवलोके गोलोके निवाससित्यर्थम् त्रिगुणीकृत अग्निष्ठोम अतिरात्र अत्योर्यम शांतपन वाजपेय पौंडरीक अश्वमेधादि शतक्रतु पुण्यफलावाप्त्यर्थम् आमोद प्रमोद सम्मोद वैकुण्ठाख्यलोकेषु सालोक्य सारूप्य सामीप्य सायुज्यमिति चतुर्विध मोक्षफलसित्यर्थम् लक्ष्मी नारायण प्रीत्यर्थम् परत्व विभव व्यूह अंतर्यामी अर्चा स्वरूप रूप गुण विभवैस्पर्यादि निरूपक श्री विखनो मुनीन्द्र मतानुसारिभिः भृग्वादिभिः मन्वादिभिः वसिष्ठादिभिः दिव्य महर्षिभिर्युक्त गृह्य धर्मशास्त्र पुराण इतिहास प्रतिपादिता कन्यादान कल्पोक्त संपूर्ण सकल फलावाप्त्यर्थं षोडश महादानेषु मुख्यभूतं सालंकृत कन्निकादानाख्य महादानं करिष्ये। अस्य श्रीमदादि नारायणस्य अनेक कोटि ब्रह्मांड नायकस्य अनंत कल्याण गुणगण गांभीरस्य दिव्यमंगल विग्रहस्य सुदर्शन पांचजन्य शार्ग कौमोदकी नंदकादि दिव्य पंचायुधर विराजितस्य पद्मांकित कोटि सूर्य प्रकाशितस्य श्रीमदो वैकुंठनायकस्य श्रीमद्वैखानसाकमोक्त भगवच्छास्त्रोक्त मार्गेण आंगिरस बृहस्पत्य भारद्वाज त्रयारुषेय प्रवराणित भारद्वाज गोत्रोद्भवस्य पंचविध व्यूह विभेदेन प्रवर्तमानस्य परत्व विभव व्यूह अंतर्यामी अर्चावतार रूपस्य भगवतः परवासुदेवस्य महाविष्णोः परब्रह्मणो न प्रेम आंगिरस बृहस्पत्य भारद्वाज त्रयारुषेय प्रवराणित भारद्वाज गोत्रोद्भवस्य जगत्कारणभूतस्य मूल प्रकृति सुखीयमानस्य त्रिगुणात्मिकस्य गुणत्रय कर्मणो विधिवशात् उत्पत्ति स्थितिलयकार प्रवर्तमानस्य महाविष्णोः परवासुदेव शर्मणः पौत्राय आंगिरस बृहस्पत्य भारद्वाज त्रयारुषेय प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवस्य समस्त देवता निकुट मकुट मणिगण विजृंभित पादारविन्दस्य अर्चावतार रूप भगवतः प्रद्युम्नावतारस्य महाविष्णोः आदिनारायण शर्मणः पुत्राय आंगिरस बृहस्पत्य भारद्वाज त्रयारुषेय प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवाय भक्तलोक परिपालनाय किरीटहार केयूर दिव्याभरणभूषिताय कौस्तुभालंकृताय दिव्यमाल्या शोभिताय दिव्यपीतांबरधराय दिव्यावताराय प्रसन्न पारिजाताय स्वर्ण गरुडवाहनारूढ़ाय अचिंत्यात्मक नित्य यौवन स्वाभावलावण्य तेजो रत्नाकराय अखिल शाखाध्यायिनो अखिल लोक पवित्र गोत्राय श्रवण नक्षत्रे मकर रासो जाताय श्री श्रीनिवास स्वामी परब्रह्मणे वराय ऋग्यजुस्सामाधर्म सकल वेदाध्यायिनी भार्गवचवन आप्नुवानौर्वैदल पंचारुषेय प्रवरान्वित भार्गवस गोत्रोद्भवे सर्वालंकारवती प्रातुरां सुरांगना संसेवित पादारविन्दां महाविष्णोः वक्षस्थल निवासिनी आनंद गुणात्मिकां मूल प्रकृति रूपां उत्तर पल्गुनी नक्षत्रे कन्या राशो जातां भृगोर संकल्पतनयां भार्गवीं श्रीदेवी नाम्नीं इमां कन्यां वृणीमहे वृणीध्वं दास्यामि। ऋग्यजुस्सामाधर्व सकल वेदाध्यायिनीं काश्यपावत्सारणे द्रवत्र्यारुषेय प्रवरान्वित काश्यपस गोत्रोद्भवीं सर्वालंकारवतीं
ప్రాతురాం సురాంగనా సంసేవితపాదారవిందాం మహావిష్ణోః అత్యంతమనోహరీం అత్యంతసౌందర్యవతీం బహుశ్యమలాంగీం విష్ణోః పురాణమహిషీం ప్రకృతి అంశసంభూతాం రేవతి నక్షత్రే మినరాసో జాతాం కశ్యప ప్రజాపతి సంకల్పతనయాం కాశ్యపీం భూదేవి నామ్ని మాం కన్యాం వృణీమహే వృణీద్వం దాస్యామి. కన్యాం కనక సంపన్నాం కనకాభరణైరుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోకజీష్య. కన్యాం సాధ్వీం శ్రీరాయ సుమేధసే ప్రియతోహం ప్రియచ్ఛామి ధర్మ కామార్థ సిద్ధియే. విశ్వంభరా సర్వభూతా సాక్షిణ్య సర్వదేవతాః మాం కన్యాం ప్రదాస్యామి ప్రీణాత్ కమలాపతి. కన్యాధనముహూర్త సుముహూర్తో మహాంతో నిగుణంతం సుముహూర్తోస్తం సుప్రతిష్ఠితమస్తు తదాస్తు. అయ్యా ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఓ అగ్నిదేవా, నీవు హోతవు, సాధకుడికి ప్రేరణ కలిగించు దేవతాశక్తివి, సత్యమైన వాడవు, సకల దేవతలతో కలిసి వచ్చేటటువంటి ఓ అగ్నిదేవా, నీ దివ్యమైనటువంటి తేజస్సుతో సాధకుడికి అతీంద్రియమైనటువంటి శక్తులను ప్రసాదింపము. అటువంటి అగ్నిదేవుని సాక్షిగా వేదక్రతువులన్నీ జరగడం విశేషంలో విశేషం. కావున పరమాత్మ అయినటువంటి వాడు వెంకటేశ్వర ప్రభువు నిత్య కళ్యాణ చక్రవర్తిగా జగత్ ప్రసిద్ధి చెందినటువంటి స్వామివారి యొక్క లీల విశేషాలన్నీ కూడా మనం ఈ విధంగా దర్శించవచ్చు. కావున భగవంతుని లీలలో భాగమే ఈ నిత్య కళ్యాణ వేడుక. అందుకనే ఋగ్వేదంలో ఓం సుమంగళేరియం వధూః ఇమా సమేత పశ్యత సౌభాగ్యమశ్చై దత్వా యదాస్తం విపరేతన. ఓ విద్వాంసులారా, బంధుమిత్రులారా, ఈ వధువు మంగళ స్వరూపిణి, ఈమెను మైత్రితో దర్శింపుడు, ఈమెను ఆశీర్వదించి మీ రాకను సఫలము చేసుకొనుడు, మా ఆతిథ్యమును స్వీకరించి మీ మీ గృహాలకు వెళ్ళుడు అని వేదం చెబుతూ ఉన్నది. అందుకే పృథివీ జిలోకములు ఈ సమస్త జగత్తు ధ్రువంగా వాటి వాటి కక్షలలో తిరుగునట్లు, పర్వతములు పృథివిపై స్థిరముగా ఉండునట్లు ఈ స్త్రీను పతికులమున స్థిరముగా ఉండుగాక అని వేదం స్పర్శ. అంతేగాక ఓ వధూ, నీవు స్థిరముగా ఉన్నట్లు నేను స్థిరముగా చూతునుగాక, నిన్ను సమర్థించు నాతో నీవు స్థిరముగా నొందుదుగాక. గోవు తన నవజాతవత్సమును అంటే కొత్తగా ఈనినటువంటి తన దూడను ఏ విధంగా అంటిపెట్టుకొని ప్రేమిస్తూ ఉంటుందో ఆ విధంగా మనం పరస్పరం ప్రేమించుకుంటూ ఉందురంగాక. మనం నిరంతరం కూడా ఆ విధమైనటువంటి ప్రేమను ఒకరికొకరం ఇచ్చుపుచ్చుకుంటూ ఉందుగాక అనేటటువంటి ఒక వేద స్పర్శతో కూడినటువంటి ఈ వాక్కులన్నీ కూడా అందరికీ, లోకంలో ఉన్నటువంటి ప్రతి భార్యాభర్తకు కూడా వర్తించేటటువంటి ఈ మాటలన్నీ కూడా స్వామివారు నిత్య కళ్యాణ చక్రవర్తిగా రుజువు చేస్తూ, రుజువు అంటే ప్రతినిత్యము చేసుకుంటున్నారు కదా ఈ కళ్యాణోత్సవం అనేటటువంటిది, ప్రతినిత్యము నూతనోత్సాహమే కదా. కావున ఇది మనం ఆదర్శంగా తీసుకోవాలి. ప్రస్తుత దేశమానకాల పరిస్థితులను బట్టి యువతీ యువకులు ఏ విధంగా ఉన్నారు, ఈనాటి యువతీ యువకులు ఏ రకమైనటువంటి ఆదర్శాలను అంటిపెట్టుకుని ఉన్నారు, సీతారాముల ఆదర్శాన్ని అంటిపెట్టుకుని ఉన్నారా, శ్రీదేవి భూదేవి సమేతుడైనటువంటి శ్రీనివాస ప్రభువు యొక్క అన్యోన్యతను అంటిపెట్టుకుని ఉన్నారా అని మనం గ్రహించగలగాలి. అందుకనే భార్యాభర్తల మధ్య ఉండేటటువంటి అద్వితీయమైనటువంటి ఆ బంధానికి వేదమే ఎన్నో రకాలుగా ఈ రకంగా సంస్కరించుకోండి, ఈ రకంగా అన్యోన్యత కలిగి ఉండండి, ఈ రకంగా అని చెబుతూ మనం నిత్య కళ్యాణాన్ని ఎప్పటి నుంచో కొనసాగిస్తూ ఉన్నాం. ఆ కొనసాగించేటటువంటి ఈ కళ్యాణ మహోత్సవంలో అనేక కైంకర్యాలన్నీ కూడా ఏమాత్రం మార్పులు చేర్పులు లేకుండా వేదంతో కూడినటువంటి, వేదంలో ఉన్నటువంటి సమంత్రపూర్వకంగా ఈ వేడుక జరగడం విశేషం. కావున పశుపక్షాదులే కాదు, అనంతకోటి దేవదేవులందరూ కూడా ఈ యొక్క కళ్యాణ మహోత్సవ సమయానికి అందరూ వారి వారి యొక్క వృత్తులను సైతం పక్కన పెట్టి స్వామివారి కళ్యాణానికి విచ్చేయడం అనేది ఒక విశేషాధికం. ఎందుకు అంటే అందరి బాధ్యత. కావున లోకాలకే ప్రభువు అయినటువంటి వాడిని కళ్యాణమూర్తిగా చూడడానికి ఎవరికి ఆసక్తి ఉండదు చెప్పండి. కావున దేవతలకే ఆసక్తికరమైనటువంటి ఈ అంశము, ఈ కళ్యాణ మహోత్సవము సామాన్య మానవులైనటువంటి వారికి మనకు ఎంత భక్తియుక్తంతో, ఎంత సాధనాపూర్వకంగా, ఎంత ఆత్మసాక్షాత్కారపూర్వకంగా మనం గ్రహించాలి ఈ విషయాన్ని.
కావున సమంత్రపూర్వకంగా అర్చక స్వాములవారు దేవదేవే స్వామివారు దేవేరులతో ఇరు దేవేరులతో కూడినటువంటి ఈ కైంకర్యాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. భక్తి శ్రద్ధలు ప్రధానము. ఏ కైంకర్యానికైనా సరే భక్తి శ్రద్ధలు ప్రధానము. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. ఓం నమో వెంకటేశాయ. తాన్ హస్తే కురుత అతః సీతా సావిత్రీ మాంగళ్యం తంతునానేన లోకరక్షక హేతునా కంఠే భద్రామి సుభగే రక్షద్వం భువనత్రయం శ్రీదేవ్యై నమః మాంగళ్యధానం కరోమి. ప్రజాపతి సోమగం రాజా నమస్సృజత తంత్రగోవేదాన్ ప్రసృజ్యంత తాన్ హస్తే కురుతాతః సీతా సావిత్రీ మాంగళ్యం తంతునానేన జీవరక్షక హేతునా కంఠే భద్రామి సుభగే రక్షద్వం భువనత్రయం మహీదేవ్యై నమః మాంగళ్యధానం కరోమి. వెలయుని కళ్యాణ వేదిగా వెలయుని కళ్యాణ వేదిగా మతి నుండి కలికి జౌవన పుయాగము చేసెనతడు. వెలయుని కళ్యాణ వేదిగా మతి నుండి కలికి జౌవన పుయాగము చేసెనతడు. వెలయుని కళ్యాణ వేదిగా మతి నుండి కలికి జౌవన పుయాగము చేసెనతడు. మలయుని నాభి హోమపు గుండమునను నెలకొన్న విరహాగ్ని నిండాబోసి. పొలయుని నిట్టూరు పుల విసరుచును. పొలయుని నిట్టూరు పుల విసరుచును. ఒలుకు చెమటల నాహుతి ఓసెనతడు. పొలయుని నిట్టూరు పుల విసరుచును. ఒలుకు చెమటల సత్వమ్నో అగ్నేపమో భవతి నీదిష్టస్య ఉషసోభ్యుష్టం అవయక్ష్మణో వరడగం రడానో వీహి మృడీకకుం సుహోనిరి స్వాత్వమగ్నయాస్య యాసన్మనసహిత యాసన్ హవ్యపుహిషయానోదిః వేషజగ్గుస్వా ప్రజాపతినత్వదేతానిన్యో విశ్వా జాతాని పరీతాపభూవ యత్కామాస్తి చుహమస్తన్నో అస్తు వయజ్ఞస్య మా పతయోరయీనాగుస్వా ప్రజాపతిర్జగానింద్రాయ పృష్టే ప్రయచ్చదుగ్రప్రతనాచ్యేషూతస్మై సమన్మంతా సర్వాస ఉగ్రాన్ సహ్యవ్యో భువస్వా దిష్టివే స్వా పురుషాయ స్వా సత్యాయ స్వా అచ్యుతాయ స్వా అనిరుద్ధాయ స్వా త్రిగే స్వా ధృతే స్వా పవిత్రే స్వా ప్రమోదారిణ్యే స్వా హరిణ్యే స్వా పౌష్ణ్యే స్వా క్షోణ్యే స్వా మహ్యే స్వా చిత్తం చ స్వా చిత్తిచ్చ స్వా ఆకూతం చ స్వా ఆకూతిచ్చ స్వా విజ్ఞాతం చ స్వా విజ్ఞానం చ స్వా మనచ్చ స్వా సక్పరిచ్చ స్వా రసచ్చ స్వా పూర్ణమసచ్చ స్వా బృహచ్చ స్వా రథాంతరం చ స్వా భూస్వావం భువస్వావకం స్వస్వాంభూర్భువస్వ స్వా దితేన్మమగ్గుస్తాన్మతేన్మమగ్గుస్తాం సరస్వతీర్మమగ్గుస్తా దేవ సవితప్రాసాదిః స దేవదేవ సత్రీ శ్రీనివాస స్వామినః ప్రీత్యర్థం తరవరగితార్థం కరిష్యమనః వైవాహ్యముత్సవకర్మణి లాచ హోమం హోషే అదితేన మన్నిస్వ నమతేన్మ మన్నిస్వ సరస్వతేన్మ మన్నిస్వ దేవ సవితప్రస్వ మాం రాజానామ విగార్య.
ఓం మాండ్లాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవననాన్ స్తదగ్ధిరనుమన్యతాం యం నార్పభ్రూతేగ్నోళాజానావపంతి దీర్ఘాయురస్తు మే పతిరేదంతాం జ్ఞాతయో మమ స్వాహా. ఓం ఇమాండ్లాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవరణాన్ స్తదగ్ధిరనుమన్యతాం యం నార్పభ్రూతేగ్నోళాజానావపంతి దీర్ఘాయురస్తు మే పతిరేదంతాం మాం లాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవరణాన్ స్తదగ్ధిరనుమన్యతాం యం నార్పభ్రూతేగ్నోళాజానావపంతి దీర్ఘాయురస్తు మే పతిరేదంతాం జ్ఞాతయో మమ స్వాహా. ఓం ఇమాండ్లాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవరణాన్ స్తదగ్ధిరనుమన్యతాం యం నార్పభ్రూతేగ్నోళాజానావపంతి దీర్ఘాయురస్తు మే పతిరేదంతాం జ్ఞాతయో మమ స్వాహా. ఓం భూస్వః ఓం భువస్వః ఓం స్వస్వః భూర్భువస్వః ఆదిత్యేన గుస్తాన్వతేన గుస్తాం సరస్వతేన గుస్తాదేవ ప్రసాదేః సదేవదేవ సతరీ శ్రీనివాసస్వం ప్రీత్యర్థం తరవలోకితార్థం కరిష్యమనః వైవాహి మత్స్యకరుణి సర్వదోష ప్రాచిత్తార్థం వైష్ణవహోమం హోషే అదితేన మన్యస్వాన్వతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వదేవ సవిత ప్రసువ ఓం అతో దేవావంతున యతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తధామ విశ్వః ఇదం విష్ణుర్విచక్రమే త్రేతా నిదతే పదం సముడమస్య పాగుం శ్రీస్వః త్రీని పదా విచక్రమే విష్ణుర్గోప అద అభ్యతతో ధర్మాణి ధారయన్ స్వః విష్ణో కర్మాణి పశ్యత యతో వ్రతాని పస్పతే ఇంద్రస్య యుజ్య సఖా స్వః తద్విష్ణో పరమం పతికం సదా పశ్యంతి శూరయః దివీవ చక్షుర తద్గుస్వః తద్విప్రాసో విపన్యవో జాగృవాగం సస్యమిందతే విష్ణోర్యత్ పరమం పతిగుస్వః ఓం భూస్వః ఓం భవస్వః ఓం శుభస్వః భూర్భువస్వః అదితేర్మమగ్గుస్తః నవతేర్మమగ్గుస్తః సరస్వతేర్మమగ్గుస్తః ప్రసాదిః సదేవదేవ సతరీ శ్రీనివాసస్వామినः ప్రీత్యర్థం సర్వలోకహితార్థం కరిష్యమనః వైవాహిక మత్స్యకర్మణి కర్మ సాద్గుణ్యార్థం ఉపరిష్ట అంతహోమ హోషే అదితేన మన్యస్వ అనుమతేర్వ మన్యస్వ సరస్వతేర్వ మన్యస్వదేవ సవిత ప్రసువా యదస్య కర్మణోత్యరీరిజం యద్వాన్యులమిహగ్రం అగ్నిష్టపిష్టకూర్త విద్వా సర్వజ్ఞం స్విష్టకం సుహూతం కరోతి మే స్వః అగ్నయే స్విష్టకృతే సూత హుతాహుతీనం కామాన్ అగ్నిసమర్థయిత్రే స్వః అగ్నయే స్వః అగ్నేన్నాదాయ స్వః అగ్నేనపతే స్వః ప్రజాపతే స్వః ఇంద్రాయ స్వః విశ్వేభ్యో దేవేభ్యः స్వః సర్వాభ్యో దేవతాభ్యः స్వః సర్వత్రైవ తిష్టం సర్వత్రైవానాదిష్టం దైవతమముష్మే స్వః అగ్నయే స్విష్టకృతే స్వః వాస్తుపతే నమో వాస్తుపతయే స్వః యన్మ ఆత్మనోమిందాభూతగ్ని తత్ పునరాహార్జాతవేద విచర్షణి స్వః పునరగ్నిచక్షుర్దాతు పునరింద్రో బృహస్పతి పునర్మే అశ్వనా యువం చక్షురాదత్తమక్షో స్వః ఇష్టేభ్యः స్వః వశరిష్టేభ్యः స్వః భేషజం దురుష్టే స్వః నిష్కృతే స్వః దౌరాద్యే స్వః दैवेभ्यः स्वः तनूभ्यः स्वः रुद्धे स्वः समृद्धे स्वः सर्वसमृद्धे स्वः आस्त्रार्थमत्यास्त्रं यदोऽस्ये दिशिमे स्वः समितसि तेजोसि तेजोमयि देहि स्वः हिमस्य धीमहि मृत्योर्मे पाहि स्वः सूर्यस्य धीमहि चक्षुर्मे पाहि स्वः सोमस्य धीमहि चित्तं मे पाहि स्वः वायोर्धीमहि प्राणान् मे पाहि स्वः ब्रह्मणो धीमहि बुद्धि मे पाहि स्वः अग्निर्भुक्तगुस्वः वेदिर्भुक्तगुस्वः दोर्भुक्तगुस्वः पृथिवीर्भुक्तगुस्वः वोषति वनस्पतिगन्धर्भुक्तगुस्वः अग्निर्जनगुस्वः वेदिर्जनगुस्वः ज्योर्जनगुस्वः पृथिवीर्जनगुस्वः वोषति वनस्पतिगन्धर्वप्सर्वजनगुस्वः अतः पूर्णावधि कालमुहूर्तः सप्तमे अग्नि समितः सप्त जिह्वा सप्त ऋषयः सप्तधामप्रियाणि सप्तहोत्रा सप्तात्वन्ते सप्त योनिराप्यस्वा घृतेन स्वः ऋतुवान् विद्वान् अष्टकृतेन पूर्णमाहुतिं जुहोमि स्वः इंद्र मनसा प्रजापते स्वः तमिन्द्रे विश्वे देवीरं तं दिव्यमनभो गच्छतो आदिशेषमिन्द्राजुहोमि स्वः अग्निस्तृप्यतो वेदिस्तृप्यतो ज्योतिस्तृप्यतो पृथिवीस्तृप्यतो ब्रह्माद्यास्तृप्यन्ताम् अदितेर्ममग्गुस्तः अनुमतेर्ममग्गुस्तः सरस्वतीर्ममग्गुस्तः प्रसादिः पवित्रमसि पवित्रमे भूयस्व पूर्णमसि पूर्णमे भूयस्व सत्सर्वमे भूयस्व सर्वसर्वमे भूयस्व अक्षितमक्षेत्ये जुहोमि अक्षितमसि प्राच्यां दक्षिणायां प्रतीच्य उदीच्यां ऊर्ध्वायम् अतो अतरादरे आपोष्टामयो भुवः पश्चिमतः प्रजोपना पश्चिमतो विष्णोसदमते दक्षिणतो विष्णोसदे उत्तरतो विष्णोसदे प्राच्यां विष्णोसदमसि सर्वाङ्कुचां ग्रन्थिं विसृज्य अपवस्पृश्याब्धिः प्रोक्ष्य आप्यायन्तामिति जुहोति
ఆప్యాయంతామాపవోషతయో మరుతాం పృషతయస్తదివం గచ్చ తతో నో వృష్టిమేరయ స్వాహా శుద్ధ్యంతాం తే వసదృగం శుద్ధ్యంతాం తే వసదనం భూతిస్మాతే లభతే నిత్యగం సర్వయజ్ఞకృతం భవేత్ అగ్నిమారుతయోర్భూతిః ఆదిత్యः సోమో నమః భూతిస్మాతే లభతే నిత్యగం సర్వయజ్ఞకృతం భవేత్ అగ్నిమారుతయోర్భూతిః ఆదిత్యः సోమో నమః त्रयाशं जपदग्ने कश्यपस्य त्रयाशं यद्देवानां त्रयाशं तन्मे अस्तु त्रयाशं जपदग्ने कश्यपस्य त्रयाशं यद्देवानां त्रयाशं तन्मे अस्तु त्रयाशम् आपोष्टमयो भवः त्रयाशं जपदग्ने कश्यपस्य त्रयाशं यद्देवानां त्रयाशं तन्मे अस्तु त्रयाशम् आपोष्टमयो भवः दीर्घायुत्वाय बलाय शताय शतं च वर्चसे त्रयायुषम् अपष्टात्मं प्रोक्ष ओम वोञ्च मे स्वरच्च मे यज्ञोपचते नमच्च यत्तेन तस्मेते महा बालकृतं वा चरितं वा सत्यहीनं वा पुष्पहीनं वा होत्रीनं वा वशरद्धहरोपग्ने जातवेस्य भगवान् परज्वलित ओं नमः कायेन वाचा मनसा इंद्रियं वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोम्येद्य सकलं परस्मै श्रीमन्नारायण समर्पयामि ब्रह्मणे नमः सोमन पुनःपाद्याचमनीयं समर्पयामि सुप्रीतः सुप्रसन्नवतो भवति यथास्थानं प्रवेशमि विघ्नेश्वराय नमः गुडोपहारं समर्पयामि आज्यशेषं समर्पयामि नमस्ते गर्भपत्याय नमस्ते दक्षिणाग्ने नमः आहवनीयाय महावेद्ये नमो नमः काण्डद्वयोपपाद्य कर्म ब्रह्मस्वरूपिणे स्वर्गापवर्गरूपाय विघ्नेशाय नमो नमः विघ्नेशाच्युत गोविन्द माधव अनन्तकेशव कृष्ण विष्णु ऋषिकेश वासुदेव नमस्ते विघ्नेश्वराय यथास्थानं यथस्कं प्रवेशयामि सर्वं श्रीमन्नारायणार्पितमस्तु यन्मन्त्रहीनं तदहीनं भवतु तदृशीनां तपसा पृथिव्या क्षमया देवामनयो मामभिशन्तं सहस्रं विवचि संविशन्तं तदस्माकं भूत्यै रैमत्ये पुष्टिमत्ये मनो न भवतु वर्चो भवतु सर्वमस्माकं सम्पदस्तु यन्मन्त्रहीनं तदहीनं भवतु तदृशीनां तपसा पृथिव्या क्षमया देवामनयो मामभिशन्तं सहस्रं विवचि संविशन्तं तदस्माकं भूत्यै रैमत्ये पुष्टिमत्ये मनो न भवतु वर्चो भवतु सर्वमस्माकं सम्पदस्तु सर्वं श्री भूमि नीलासमेत श्री श्रीनिवासार्पितमस्तु ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస ప్రభు యొక్క నిత్య కళ్యాణ మహోత్సవాన్ని మనమందరం సభక్తిపూర్వకంగా వీక్షిస్తూ ఉన్నాం. ఈ యొక్క కళ్యాణ వేడుక తాళ్లపాక అన్నమాచార్యుల వారి వంశీయుల ఆధ్వర్యంలో జరగడం విశేషం. ఎందుకు అంటే ప్రతి నిత్యము కూడా నిత్య కళ్యాణం పచ్చతోరణం అనేటటువంటి విశేషవంతమైనటువంటి లోక ప్రసిద్ధి చెందినటువంటి ఈ కైంకర్యానికి కారణమైనటువంటి వారు శ్రీమాన్ తాళ్లపాక అన్నమాచార్యుల వారు కావున ఆ వంశీయులే ఈ యొక్క వంశపారంపర్యంగా నిర్వహిస్తూ ఉండడం మనందరికీ తెలిసినటువంటి అంశం. అందులోనే ఈ మాలిన్యాన్ని తొలగించేటటువంటి ప్రతి విశేషము కూడా ఒక గొప్ప ఆచారంగా ఉంటుంది. అందుకనే ఆచారాలన్నీ కూడా మన సనాతన ధర్మంలో ఉన్నటువంటి ప్రతి అంశము కూడా శరీరానికి శుద్ధి కలిగించేటటువంటిదై, మనస్సును శుద్ధి చేసేటటువంటిదై, ఆత్మను శుద్ధి చేసేటటువంటిదై అయి ఉంటుంది. కనుక స్వామివారు ఇరు దేవేరులతో ఎంతో చక్కనైనటువంటి ఒక దేదీప్యమానమైనటువంటి వెలుగుతో మనకు దర్శనమిస్తూ ఉన్నారు. మాలాధారణ, అదిగో తాము ధరించినటువంటి శ్రేష్టమైనటువంటి కళ్యాణమాలా విశేషాన్ని కళ్యాణమాలా పరివర్తనం అనేటటువంటి చక్కని సాంప్రదాయక మర్యాదలో భాగంగా రమారమణి కంఠసీమకు అందించి తాము స్వీకరించి ధరించినటువంటి మాలను అయ్యవారి కంఠసీమకు అలంకరించబోతూ ఉన్నారు అర్చక స్వాముల వారు. కావున ప్రకృతి మండలాలన్నీ పరిశుద్ధుల్ని చేసేటటువంటి, ప్రకృతి మండలాలన్నీ కూడా పరిమళించేటటువంటి పువ్వులై ఉత్కృష్ట తేజోనాదమయమైనటువంటి గలానికి మహాపరిమళాలను ధరింపజేస్తారు అర్చక స్వాముల వారు. కావున
సప్తగిరి అందమైన సుందరమైన ఆత్మచందోగంధమైనటువంటి అందరి ఆత్మబంధువుకు కళ్యాణ మహోత్సవం ఆత్మానందభరితం. కావున కళ్యాణమాలా పరివర్తనం అనేటటువంటి ఈ విశేషవంతమైనటువంటి ఒక వేడుక చూడచక్కగా ఎంతో వైవిధ్యభరితంగా కనిపిస్తూ ఉన్నది కదా. కావున ప్రతి కైంకర్యము కూడా స్వామివారికి హృదయానికి ఆకట్టుకునేటట్లుగానే, ప్రజలందరినీ కూడా ఏకత్రాటిపై నడిపించేటట్లుగానే, ఏకభావంతో రమించేటట్లుగానే, ఏక సంకల్పంతో హృదయావిష్కరణ చేసుకునేటట్లుగానే మనకు గోచరిస్తూ ఉంటాయి ఈ కళ్యాణంలో జరిగేటటువంటి కైంకర్యాలన్నీ కూడా. కావున దేనికదే విశేషం. అనేక విశేషాత్మకమైనటువంటి ఈ వేడుకే కళ్యాణం. ఆ కళ్యాణానికి భక్తులందరూ కూడా ఒక్కొక్కరు ఒక్క సూర్యుడు ఒక్కొక్కడై ఒక్కొక్కని శిరస్సున ఒక్కొక్కనిగా ప్రకాశించు రీతిన భగవంతుడు అందరి పట్ల ఒకే రీతిగా అనుగ్రహాన్ని కుమ్మరిస్తూ ఉన్నాడు. కావున మనం కూడా భగవంతుని పట్ల ఒకే రకమైనటువంటి అందరం కలిసి సామూహికమైనటువంటి ప్రార్థన, సామూహికమైనటువంటి అర్చన, సామూహికమైనటువంటి ఆత్మనివేదన కైంకర్యం లాంటివన్నీ కూడా నవవిధ భక్తి మార్గాలన్నీ కూడా సామూహికంగా చేయడం అనేది ఎంతో ఔదార్యాన్ని, ఎంతో శక్తిని ఇస్తుందన్నమాట. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. పసిడియ క్షతలివే పట్టరో వేగమెరారో ఓ పసిడియ క్షతలివే పట్టరో వేగమెరారో దశల పేరటాండ్లు దేవుని పెండ్లికిని పసిడియ క్షతలివే పట్టరో వేగమెరారో దశల పేరటాండ్లు దేవుని పెండ్లికిని పసిడియ క్షతలివే పట్టరో వేగమెరారో ఆ శ్రీ వెంకటేశ్వరునికి శ్రీ మహాలక్ష్మికి దైవికపు పెండ్లి ముహూర్తము నేడు. శ్రీ వెంకటేశ్వరునికి శ్రీ మహాలక్ష్మికి దైవికపు పెండ్లి ముహూర్తము నేడు. కావించి భేరులు మ్రోసే గరుడ ధ్వజం బెక్కే కావించి భేరులు మ్రోసే గరుడ ధ్వజం బెక్కే దేవతలు రారో దేవతలు రారో దేవుని పెండ్లికి కావించి భేరులు మ్రోసే గరుడ ధ్వజం బెక్కే దేవతలు రారో దేవుని పెండ్లికి నీ పసిడియ క్షతలివే పట్టరో వేగమెరారో ఆ కందర్పజనకునికి కమలాదేవికి పెండ్లి పందిలి లోపల తలబాలు నేడు. కందర్పజనకునికి కమ